ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఇరుముడి అంటే ఏమిటి? దాని అంతరార్థం ఏమిటి? ఇరుముడి కట్టి మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళరాదు? కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పొయ్యాలి? ఏరు మేలి అర్థం ఏమిటి? అక్కడ పేట తుళ్ళై ఎందుకు ఆడతారు? అభిషేకం చేసిన తర్వాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో ఎందుకు వేస్తారు? శబరిమల ధ్వజస్తంభ మహిమ ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మండల పూజకు వెళ్ళే అయ్యప్ప భక్తులు కార్తీకంలోనూ, మకర విలంకుకు వెళ్ళేవారు మార్గశిరంలోనూ దీక్షను మొదలు పెడతారు. 41 రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. దీక్ష ప్రారంభించిన రోజు నుంచి స్వామి శరణ్ వేడుతూ నియమ నిష్టలతో పూర్తి చేసి ఇరుముడి ధరించి శబరిమలై చేరుకుంటారు. కొందరు స్వాములు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి 41 రోజుల పాటు పాదయాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి సంకల్పాలు, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అయితే దీక్ష తీసుకునే వారం రోజుల ముందు నుంచి మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. దీక్ష తీసుకునే రోజు ఉదయం స్నానం ఆచరించి ఇంట్లో నిత్య పూజ చేసి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలి. చివరగా వివాహమైన వారు ధర్మపత్ని అనుమతితో దీక్ష తీసుకోవాలి. స్వామి దీక్షను ఏదైనా ఆలయంలో తీసుకోవచ్చు. చందనం లేదా తులసి మాలకు పూజ చేసి మూల మంత్రాన్ని గురుస్వాముల ద్వారా గ్రహించాలి. దీక్ష పూర్తయ్యేంత వరకు మెడలో మాలను తీయరాదు. దీక్షలో ఉన్నప్పుడు తమకు తోచిన విధంగా కనీసం 5 స్వాములకైనా భిక్ష ఏర్పాటు చేయాలి. 41 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి ధరించి శబరిమలకు బయలుదేరుతారు. స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకెళ్లేదే ఇరుముడి. ఇరుముడి అంటే 2 ముడులు లేదా ముడుపులు అని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగము నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరబత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోక వక్కలు, నిమ్మకాయ, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయలు 3 ఉంటాయి. రెండో భాగంలో యాత్రలో అవసరమైన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వంటి వస్తువులు, రైక ముక్కలు. భక్తి మరియు శ్రద్ధ అనే 2 భాగాలు కలిగిన ఈ ఇరుముడిలో భక్తి భాగంలో ముద్ర కొబ్బరికాయ నుంచి, శ్రద్ధ భాగంలో తాత్కాలిక అవసరాల కోసము ద్రవ్యములు ఉంచుతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఓంకారం ఉంటుందనే సూత్రానికి గుర్తుగా ఇరుముడిని ఓంకార త్రాడుతో బిగించి కడతారు. ముద్రా సంచిలో గురుస్వామి 3 సార్లు బియ్యం వేయడం ద్వారా భక్తులు 3 విధాల విఘ్నాలు, ఆది దైవిక అనగా వర్షం, మెరుపు, ఆది భౌతిక అనగా భూకంపము, అగ్ని, ఆధ్యాత్మికంగా అనగా భక్తి లేమి, అర్షడ్వర్గాలు వీటిని అధిగమించగలరని నమ్ముతారు. ఇరుముడి కట్టి మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళరాదో తెలుసుకుందాం. ఇది యాత్రకు బయలుదేరే ముందు గ్రామ దేవతలకు చేసే ప్రార్థన. తన కుటుంబాన్ని తాను తిరిగి వచ్చేంత వరకు కాపాడమని ప్రార్థిస్తూ గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి తన పరివార గణంలో ఒక గణాన్ని ఇంటి రక్షణకు ఉంచుతాడు. యాత్ర పూర్తయ్యాక తిరిగి వచ్చినప్పుడు గుమ్మం వద్ద ఉన్న దేవతకు నమస్కరించి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు. కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పొయ్యాలో తెలుసుకుందాం. కొబ్బరికాయపై 3 కనులు శివుని నేత్రాలు. కొబ్బరికాయపై ఉన్న నిలువు చారలు విష్ణు నామాలు. అందువల్ల శివ కేశవుల అంశతో పుట్టిన అయ్యప్ప స్వామి సాక్షాత్ కొబ్బరికాయలో ఉన్నట్లే భావిస్తారు. కొబ్బరికాయలో నెయ్యి పోయడం అంటే అయ్యప్ప స్వామి అభిషేకమే అని భక్తులు నమ్ముతారు. ఏరుమేలి అర్థం ఏమిటి? అక్కడ పేట తుళ్ళ ఎందుకు ఆడతారో తెలుసుకుందాం. ఏరుమా అంటే పశువు, కొల్లి అంటే చంపడం. అంటే ఏరుమేలి వచ్చిన భక్తుడు తనలోని పశురూప అజ్ఞానము, అహంకారాన్ని విడిచివేయాలి. మనిషిలోని యవ్వనము, భోగము,
అందము ఇవన్నీ తాత్కాలికం. భగవంతుడి నామమే నిత్యం. అయ్యప్ప భక్తులు స్వామి ధీంతక తోంతం, అయ్యప్ప ధీంతక తోంతం అంటూ భక్తి పారవశంతో చేసే నృత్యమే పేట తొల్లై. అభిషేకం చేసిన తర్వాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో ఎందుకు వేస్తారో తెలుసుకుందాము. శరీరం అనే కొబ్బరికాయలోని ప్రాణాన్ని నెయ్యిగా స్వామివారికి అర్పించడం, ఇదే అభిషేకం యొక్క అంతరార్థం. తర్వాత శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడం ద్వారా సంపూర్ణ సమర్పణ సూచన. భగవద్ అనుగ్రహం కలిగించే 3 నియమాల గురించి తెలుసుకుందాం. ఆహార నియమము, ఆచార నియమము, విహార నియమము. ఈ 3 నియమాలు పాటించిన వారికి దైవానుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. శబరిమల ధ్వజస్తంభ మహిమ ఏమిటో తెలుసుకుందాము. ఇప్పుడైతే శబరిమల వెళ్ళి రావడం సులభతరం అయ్యింది. కానీ ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయంగా వెళ్ళేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. అప్పట్లో శబరిమల వెళ్ళడానికి ఏరుమేలి మార్గం అనే ఒక దారినే ఉపయోగించేవారంట. ఆ దారి గుండానే పూజారులు, సిబ్బంది ఆలయానికి వెళ్ళి వచ్చేవారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు. వీరు ఎప్పుడు వెళ్ళినా గుంపులుగా బృందాలుగా వెళ్ళేవారంట. శబరిమల పూర్తిగా దట్టమైన అడవి ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు. అయ్యప్ప స్వామి రాత్రి వేళ తెల్ల అశ్వంపై పరిసర ప్రాంతమంతా తిరిగి భక్తులను రక్షిస్తారని విశ్వాసం. ఆయన వనమంతా సంచరిస్తూ దుష్టగ్రహాలు, వన్యమృగాలు భక్తులకు హాని చేయకుండా కాపాడతారని నమ్ముతారు. శబరిమల ధ్వజస్తంభంపై ఉన్న గుర్రపు బొమ్మ స్వామివారి వాజివాహన తత్వాన్ని సూచిస్తుంది.